పువ్వుల్లోన వీచే గాలుల్లోన నీ పేరే మరి మరి వింటూ పలికాలే పెదవులపైన ప్రతిసారి ఓసారైనా ఓ తీపి పరిమళమంటూ నాలో ఈ మాయే నీవా నాకే లేకుండా చేసావా నీ తలపై నాలో మెదిలి నా మదివో నదిలా కదిలి నడిచిందే నీ కలగంటూ నా పాదం నన్నే వదిలి సాగిందే నీతో కదిలి రమ్మన్నానే రానంటూ నాతో నేనే వేరయ్యానా నీతో చేరి నీవైపోయానా ఏదో తీసి రాగాల వీణ పలికే కోసి భావాలులోన తేన నీలి మేఘాలపైన ఈ వేళ లేదే నాడు నా మనసులోన మునిపి వింత కేరింత వాన కరిగించింది నా గుండెలోన నీ వేళ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే రూపా. థ్యాంక్స్. ఏదో మాట్లాడాలి రమ్మన్నారు. అది పర్లేదు చెప్పండి. అది ఆ, నేను మీకు బాగా నచ్చుతాను కదూ. ఆ, చెప్పండి, నేనంటే మీకు ఇష్టం కదూ. ఇప్పుడు అవన్నీ ఎందుకండి. అబ్బా చెప్పండి. అవునండి, మీరంటే నాకు ఇష్టం. కానీ మీరంటే నాకు ఇష్టం లేదు. అది మొన్నటిదాకా. కానీ ఈ మధ్య మిమ్మల్ని, మీరు చేసే మంచి పనుల్ని చూస్తుంటే మీరెందుకో బాగా నచ్చేస్తున్నారు. మీతో వాట్సాప్లో చాటింగ్ చేయాలనిపిస్తుంది. ఒక సెల్ఫీ దిగి ఫేస్బుక్లో స్టేటస్ మార్చాలనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకెళ్తే మీతో పాటు ఆర్ఫనేజ్కి వెళ్ళి ఓ 10-15 మందిని దత్తత తీసుకోవాలనిపిస్తోంది. ఇలా అనిపించటాన్నే ప్రేమ అంటే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఐ థింక్ ఐ విల్ లవ్ విత్ యూ. నేను ఇంత చెప్పినా మీరేం మాట్లాడరేంటండి? మీరు ప్రేమిస్తుంది నన్ను కాదు, వాణ్ణి. వాట్? అవునండి, మీరు నన్ను ప్రేమించట్లేదు, వాణ్ణి ప్రేమిస్తున్నారు. అంటే మీరు డబుల్ యాక్షనా? కాదు. మరైతే నువ్వెవడు, వాడెవడు? మొన్నటిదాకా నేను మీకు నచ్చేవాడిని కాదు, ఎందుకంటే అది నేను. కానీ ఈ మధ్య నేను మీకు బాగా నచ్చేస్తున్నాను, ఎందుకంటే మంచి జాబ్ సంపాదించాను, ఆర్ఫనేజ్కి 10 లక్షలు డొనేట్ చేశాను, అదే పిల్లలతో కలిసి మీకు బర్త్డే విషెస్ చెప్పాను. ఇలాంటివి చాలా చేశాను. అవి చేసింది నేను కాదు, వాడు. నిజానికి తప్పంతా నాదే, ఎందుకంటే అదంతా నాటకం. అవునండి, మిమ్మల్ని ఎలానైనా ఇంప్రెస్ చేయాలని నాకు జాబ్ వచ్చినట్టు, ఆర్ఫనేజ్ మనీ డొనేట్ చేసినట్టు డ్రామా ఆడాను. మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్నా అనుకున్నానే కానీ మోసం చేస్తున్నా అని తెలుసుకోలేకపోయాను. అయినా నేను మీకు కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. నన్ను మర్చిపోండి అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నన్ను ఇలా నాలా చూస్తే
ఎలాగో మర్చిపోతారు. ఎనీవే, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. గుడ్ బై. రే ఏంట్రా, ఏమైంది? అంతా మనం అనుకున్నట్టే ప్లాన్ ప్రకారం జరిగింది కదా, మరి ఈ ట్విస్ట్ ఏంటి? నువ్వు రిజెక్ట్ చేయడం ఏంటి? సార్, మన ఇద్దరు మీ అమ్మాయిని మోసం చేస్తున్నాను సార్. సారీ సార్, చిన్న కరెక్షన్. నేను మీ అమ్మాయిని మోసం చేస్తున్నాను సార్. ప్రతి తల్లిదండ్రి వాళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు, కానీ మీలాగే నచ్చిన వాళ్ళకి ఇచ్చి చేద్దాం అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా మీలాగే అందరూ ఆలోచిస్తే ఏ ఆడపిల్లకి చచ్చిపోవాలని కానీ లేచిపోవాలని కానీ అనిపించదు సార్. మీరు మీ లైఫ్లోనే కాదు సార్, మీ అమ్మాయి లైఫ్లో కూడా షూర్గా సక్సెస్ అవుతారు. బాయ్ సార్. అప్పుడు అలా అన్నావు, మీ నాన్నగారి కోరిక అన్నావు, ఏమైనా చేస్తానన్నావు, ఇప్పుడు ఇలా ఏంటి? సార్, మా నాన్న సహాయం చేయమన్నారు కానీ మోసం చేయమనలేదు సార్. అది కాదు. సార్ ఒక 100 రూపాయలు ఉంటే ఇస్తారా సార్? ప్లీజ్ సార్, ఆటో కూడా డబ్బులు లేవు సార్, చాలా దూరం వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్, ఇంటర్వ్యూ టెన్షన్లో పర్సు మర్చిపోయి వచ్చాను సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. యూ చీట్. ఓ మై గాడ్, ఎంతమందిని మోసం చేస్తున్నారు ఇలాగా? ఎన్నాళ్ళు ఏం చేస్తున్నావు? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ దొరకకుండా పోతుంది. అయినా మోసం చేసి బతకడానికి సిగ్గలేదురా? ఎందుకు సిగ్గుపడాలి సార్? ఎవరికోసం సిగ్గుపడాలి? స్ట్రైట్గా మీ దగ్గరకు వచ్చి ఆకలిస్తుంది 100 రూపాయలు కావాలంటే ఇస్తారా? ఇవ్వరు. మీరే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వరు. అసలు ఈ లోకంలో ఎవరు ఆడటం లేదు నాటకాలు, ఎవరు చేయటం లేదు మోసాలు. డబ్బు కోసం కొంతమంది, పదవి కోసం కొంతమంది, మందు కోసం కొంతమంది, పొందు కోసం కొంతమంది, బతకడం కోసం నాలాంటి వాడు. అంత దాకెందుకు సార్? మీరెప్పుడు ఎవరిని మోసం చేయలేదా? ఎవరి దగ్గర నాటకాలు ఆడలేదా? ఈ ప్రశ్నలకు సమాధానం నాకు చెప్పనక్కర్లేదు సార్. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు. గుడ్ ఈవినింగ్ సార్. వీసా కన్ఫర్మ్ అయింది. 2 డేస్లో మీ ప్రయాణం. ఫ్లైట్ టికెట్ సార్. ఏంటి సార్ బాధపడుతున్నారు? అమ్మాయి పెళ్లి గురించేనా? అమ్మాయి పెళ్లి గురించి కదా నా బాధ. నేను యుఎస్ వెళ్ళేలోపు మా అమ్మాయిని చేతుని కలపలేకపోతున్నాననేదే నా బాధ. నువ్వు వెళ్ళా ఫారెన్ డెలిగేట్స్తో ఉన్న మీటింగ్ గురించి. ఓకే సార్. డాడీ, మీరే మంచి సంబంధం చూసి ఓకే చెప్పండి. ఐఎమ్ రెడీ టు మ్యారీ. సంబంధం చూడమంటే చూస్తాను కానీ మంచి సంబంధం చూడమంటే చైతు కంటే మంచి సంబంధం నేను చూడలేనమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? చైతు నాకెలా తెలుసానా? 2 months బ్యాకే నన్ను వచ్చి కలిశాడు. ఎవరైనా పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి ఆస్తి లేదు, కలర్ లేదు, హైట్ లేదని 1,00,000 వంకలు పెడతారు కానీ నువ్వు ఎవరివో ఎలా ఉంటావో తెలియకుండా నిన్ను చేసుకోవడానికి ఒప్పుకున్నాడమ్మా. కేవలం వాళ్ళ నాన్న కోరిక తీర్చడానికి. నువ్వు లవ్ ప్రపోజల్ చేయగానే ఇంకొకడైతే నీ వెనకున్న ఆస్తి కోసం వెంటనే ఒప్పుకునేవాడు. కానీ అతను అలా చేయలేదు. ఎంతకన్నా మంచివాడిని తేవాలని నువ్వు అడిగినా, నేను లైఫ్లో పెళ్లి చేసుకోనని నాతో చెప్పినా రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఉండదమ్మా. అయినా సినిమా బాగుందని నువ్వంటే ఆ క్రెడిట్ అంతా నేను కట్ చేసిన ట్రైలర్ వల్ల అంటాడేంటి? వాడికి అర్థమయ్యేలా నువ్వన్నా చెప్పమ్మా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి,
కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి